ఆ బిల్డింగ్స్ అతనివి కావు, ఓనర్స్ దగ్గర లీజుకి తీసుకున్నాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో తీసుకున్నాడు. నెలకో లేదంటో ఏడాదికో రెంట్ కట్టేలా అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. కానీ అనుకున్న ప్రకారం అద్దె చెల్లించడం లేదు. రెంట్ అడిగితే దౌర్జన్యానికి తెగబడుతున్నాడు, దాడులకు పాల్పడుతున్నాడు. ఈ దౌర్జన్యాన్ని అడ్డుకునే నాదుడే లేడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాడు. అమరత్నం రెడ్డి అనే వ్యక్తి గచ్చిబౌలి ఇందిరానగర్లోని హాస్టల్స్ ఓనర్స్ నుంచి తీసుకుని అద్దెకు చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇదేంటని అడిగితే అనుచరులతో దాడులకు తెగబడుతున్నారు. అమర్నాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు పదుల సంఖ్యలో తోడై అసోసియేషన్గా ఏర్పడి ఇలా చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మద్దతు కూడా కట్టుకుందని ఇదంతా చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యూ. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఇక్కడ గచ్చిబౌలి ఇందిరానగర్లో అసలు ఏం జరుగుతుంది? ఐటీ కారిడార్ అసోసియేషన్ పేరు మీద అమ్మాయిల హాస్టల్స్ నడిపించుకుంటూ ఓనర్కి డబ్బులు ఎగ్గొడుతూ ఓనర్స్ డబ్బులు అడిగితే తిరిగి దాడులు చేయడం, మేము మీకు డబ్బులు ఇవ్వం అని చెప్పేసి దాడులు చేయడం. సో పట్ట పగలే హైదరాబాద్లో ఇంత గూండాయిజం నడుస్తున్నా కూడా, ఇంత రౌడీయిజం నడుస్తున్నది కూడా మహిళలను చూడకుండా, పురుషులను చూడకుండా, పెద్దవాళ్ళని చూడకుండా రాడ్లతో తీసుకొని వచ్చి గూండాయిజం నడుస్తున్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తున్నది అనే ఒక క్వశ్చన్ అయితే, ఇప్పుడు ఈ ఐటీ కారిడార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు? అమర్నాథ్. ఈ అమర్నాథ్ అనే వ్యక్తి ఒక దగ్గర ఈ ఐటీ కారిడార్లో 1500 హాస్టల్స్ ఉన్నాయి. ఈ 1500 హాస్టల్స్కి ఇదంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఈయన అధ్యక్షునిగా ఉంటూ నెక్స్ట్ జెన్ హాస్టల్, ముఖ్యంగా ఈ అమర్నాథ్ నడిపించేది నెక్స్ట్ జెన్ హాస్టల్స్, మొత్తం అమ్మాయిల హాస్టల్స్ పెట్టి ఇగో ఒక్క బిల్డింగ్లోనే నెలకి 20 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇట్లా చాలా హాస్టల్స్ ఉన్నాయి. నెలకి 25 లక్షల రూపాయలు వసూలు చేస్తూ 2020 నుంచి ఇక్కడ వీళ్ళకి రెంట్ కట్టడం లేదు. దగ్గర 2,20,00,000 రూపాయలు ఓనర్స్కి రావాలి. 2,20,00,000 రూపాయలు ఇక్కడ ఓనర్స్ ఎగ్గొట్టి పిల్లల దగ్గర మాత్రం ఒక్కరోజు లేట్ అయినా కూడా 500 ఫైన్ వేస్తాడంట. చూడు, అతను వసూలు చేసే దగ్గర ఏ విధంగా ఉంది. వీళ్ళకి మరి 500 ఫైన్ వేసి నువ్వు వసూలు చేసుకుంటున్నప్పుడు మీ బిల్డింగ్ ఎవరిది? ఇది ఎవరికి చెందాలి? వాళ్ళ బిల్డింగ్ వాటా వాళ్ళకి ఇస్తే, వాళ్ళ రెంట్ వాళ్ళకి ఇస్తే నువ్వు సజావుగా బిల్డింగ్ నడిపించుకోవచ్చు కదా. కానీ ఇది చేయకుండా గూండాయిజం, రౌడీయిజం, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు, మా వెనుక సర్కార్ ఉంది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించి గూండా ఒక బ్యాచ్ని, ఒక టీంని మెయింటైన్ చేస్తూ నడి హైదరాబాద్లో పట్టపగలు ఈ గూండాయిజం నడిపిస్తున్నారు. దీని వెనక ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కేసు పెట్టిరు, కోర్టు ఆర్డర్ ఉన్నది. కోర్టు స్పష్టంగా వీళ్ళకి ఎంత డబ్బు రావాలి అంత డబ్బు చెల్లించి వేకెట్ చేయాలని చెప్పేసి చెప్పినా కూడా మేము కోర్టును లెక్క చేయం, పోలీస్ వ్యవస్థను లెక్క చేయం, ఇక్కడ ఉన్న లీగల్ని మేము అసలు ఖాతరు చేయం, మా ఇష్టం ఉన్నట్టు దాడులు చేస్తాం, మేము బెదిరిస్తాం, చివరికి అవసరమైతే మిమ్మల్ని చంపేసినా కూడా మేము చేయాలనుకుని చేస్తాం, మాకు అడ్డు అదపు, మాకు ఎదురు లేదు అని చెప్పేసి విర్రవీగుతున్నాడు ఈ అమర్నాథ్ అనే వ్యక్తి. ఇతను పోలీసు వాళ్ళు పట్టుకపోయినాక పోలీసు వాళ్ళ నుండి ఎలా ఎస్కేప్ అవుతాడు? ఇందులో పోలీస్ ప్రమేయం లేదా? పోలీసులు ఎట్లా ఎస్కేప్ అవ్వగలుగుతారు? ఎస్కేప్ అయిన వారం రోజులకు కూడా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? దీని వెనుక ఏం నడుస్తున్నది? దీని వెనుక ఎంత అంటే డబ్బులకు లొంగిపోతున్నారా? వ్యవస్థ అంతా ఈ అమర్నాథ్ ఇచ్చే డబ్బులకు కక్కుర్తిపడి ఈ అమర్నాథ్ని సేవ్ చేస్తున్నారా? ఇక్కడ మహిళలపైన దాడి జరిగింది, వృద్ధులపైన దాడి జరిగింది, రాడ్లు ఉన్నాయి, సంబంధిత వీడియోలు ఉన్నాయి. అయినా కూడా ఈ అమర్నాథ్ ఎట్లా తప్పించుకొని తిరగగలుగుతున్నాడు? ఈ నెక్స్ట్ జెన్ హాస్టల్స్ ఏవైతున్నాయో పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న పిల్లలంతా ఈ నెక్స్ట్ జెన్ హాస్టల్ అమర్నాథ్ రెడ్డి అంటేనే ఓ కిరాతకుడు, చివరి దశకు వస్తే చంపేస్తాడు కూడా. అది మహిళల, వృద్ధుల, ఇంకెవరన్నా కాదు. ఆయనకు కావాల్సిన డబ్బు, అధికారం. ఈ రౌడీయిజం, ఆయన చేసేది ఒక రౌడీయిజం, గూండాయిజం. ఎందుకంటే మనకి ఇక్కడ స్పష్టంగా కర్రలు కనబడుతున్నాయి, తర్వాత రాడ్లు కనబడుతున్నాయి. ఎవడన్నా మనిషి అంటాడు రాళ్ళు తీసుకొస్తాడా ఓనర్స్ మీదకి? అంటే డబ్బులు అడగొద్దా? ఎవరి బిల్డింగ్ అని ఉంటున్నారు, ఎవరి ఇల్లు వాళ్ళు ఉంటున్నారు అంటే వీళ్ళ ఇంట్లో ఉంటే డబ్బులు అడిగితే మాత్రం దాడులు చేస్తారు. మీరు మాత్రం పిల్లల దగ్గర నుండి ఒక్క రోజు లేట్ అయితే 500 రూపాయలు వసూలు చేస్తారు. సో స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. వాడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? పోలీసు వాళ్ళు ఎందుకు ఇంకా చర్యలు తీసుకుంటలేరు? ఈ ఒక్క హాస్టలే కాదు, గతంలో కూడా 2-3 హాస్టల్లో ఇట్లనే చేసిందంట. సేమ్ ఇట్లనే ఓనర్స్ ఎప్పుడైతే వచ్చి రెంట్ మాకు అద్దె చెల్లించాలంటారో వాళ్ళపైన దాడులు చేయడం, తర్వాత వెకెట్ అవ్వడం. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 2,20,00,000 రూపాయలు రావాలి కదా.
ఇట్లా దాడులు చేసి వెకటి చేస్తే ఈ డబ్బును ఎగ్గొట్టచ్చు అనే ప్రయత్నంతో 2 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి వీడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ డబ్బులకి వెళ్ళి పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు. తర్వాత గవర్నమెంట్ను 3 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు అంటే చూడండి, ఒక హాస్టల్ మీదే వీడు ఇంత ఫ్రాడ్ చేస్తున్నాడంటే ఇంకెన్ని హాస్టళ్ళ పేరు మీద ఎంత ఫ్రాడ్ చేయాలి? ఇదే కాదు వీని దందా, అక్రమ నిర్మాణాలు, అక్రమంగా వాళ్లకు సపోర్ట్ చేయడం, దొంగలకు సపోర్ట్ చేయడం. మళ్ళీ వీడు ఏం మాట్లాడతాడంటే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరికపూడి గాంధీ, అతను మాకు గాడ్ ఫాదర్, అరికపూడి గాంధీ మాకు గాడ్ ఫాదర్ కాబట్టి ఆయన దీవెనలు ఉంటే మాకు పోలీస్ వ్యవస్థ నుంచి మాకు సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడని చెప్పేసి అమర్నాథ్ అంటోడు విర్రవీగుతున్నాడు. అరే అమర్నాథ్, ఎట్టరా నువ్వు ఓనర్కి వృద్ధుల మీద నువ్వు దాడులు చేసేది, మహిళల మీద నువ్వు దాడులు చేసేది, రాడ్లు పట్టుకున్నా దాడులు చేసేది? ఎవరి బిల్డింగ్ అని అంటున్నావు? ఎవరి బిల్డింగ్ అని ఇన్ని రోజుల నుంచి రెంట్ కట్టకుంటున్నావు? మరి నువ్వు తీసుకోలేదా పిల్లల దగ్గర? ఎవడు నీ వెనుక ఉన్నాడు అంటే ఎవరు? మేము ఇష్టం వచ్చినట్టు ఇది తెలంగాణ అనుకుంటున్నావా ఇంకా వేరే రాష్ట్రం అనుకుంటున్నావా? పట్ట పగలు వచ్చి దాడులు చేస్తుంటే తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? అరే మహిళల మీద దాడులు చేస్తున్నావు, ఇంత గుండాయిజం, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ వెనుక ఏమున్నది? ఇదంతా మొత్తం పోలీసు వాళ్ళు తీయాల్సిన అవసరం ఉన్నది. ఇంతమంది మీద దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు వెంటనే రౌడ్ షీట్ ఓపెన్ చేసి రిమాండ్ చేయొద్దు? ఎందుకు వాడిని ఇంకా కాలక్షేపణ చేస్తున్నారు? ఎందుకు వానికి టైం పాస్ చేస్తున్నారు? ఎందుకు వానికి ఇంత టైం ఇస్తున్నారు? వాడిని పట్టుకోలేరా? ఇంత వ్యవస్థ ఉండి ఇంత దాడులు చేసిన వ్యక్తిని మళ్ళీ వీడు పైగా లేడీస్ హాస్టల్ నడిపిస్తుంటాడు. ఖచ్చితంగా వీని మీద నిఘా పెట్టాల్సిందే. వీడు ఏమేం చేస్తున్నాడు, ఎంత అక్రమాలు చేస్తున్నాడు, ఎంత అవినీతి చేస్తున్నాడు మొత్తం బయటికి తీయాల్సిందే. అప్పటిదాకానైతే బీఆర్కే న్యూస్ అమర్నాథ్ నిన్ను విడిచిపెట్టదు. ఎవరు లేరు అనుకుంటున్నారు, నా ఇష్టం ఉన్నది, నాకు లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, తర్వాత పోలీసు వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నావు. కానీ నీ చిట్టా మొత్తం ప్రజల ముంగట పెట్టి, నీ హాస్టల్స్ ఏవైతున్నాయో మొత్తం ప్రజల ముంగట పెట్టి నిన్నుగానే క్లోజ్ చేసేదాకా ఈ బీఆర్కే న్యూస్ నిద్రపోదని కూడా నీకు వార్నింగ్ ఇస్తున్నాం. సో ఇంకా వెంటనే పోలీసు యంత్రాంగం వెంటనే వాని మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి, వెంటనే వాడిని రిమాండ్ చేయాలి. తర్వాత ఎవరైతే సంబంధిత ఎమ్మెల్యే నాకు సపోర్ట్ ఉన్నారని చెప్పుకుంటున్నారో అతను కూడా స్పందించి వాడెవడో నాకు తెలియదు అని చెప్పేసి కూడా మీరు ప్రకటించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.